నమస్తే. లిక్కర్ రేట్లు పెంచేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు పెంచాలనే అంశంపై మల్లాగులలు పడుతున్నట్టు తెలిసింది. పెంచిన ధరల ప్రభావం రాష్ట్ర మార్కెట్పై పడకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందులో భాగంగా పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఉన్న లిక్కర్ రేట్లను పరిశీలిస్తున్నది. ప్రస్తుతం అక్కడ ఏ బ్రాండ్స్ ఏ రేటుతో విక్రయిస్తున్నారో ఆరా తీస్తున్నది. అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ధర నిర్ణయించవద్దనే అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వం కొత్త ధరలను ఖరారు చేసేందుకు కసరత్తు తీవ్రం చేసింది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం ధరలను పెంచారు. దీంతో మన రాష్ట్రంలో అమలవుతున్న ధరలకు దాదాపు సమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ మేరకు ధరలను పెంచాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఏపీలో విక్రయిస్తున్న ధరల కంటే ఎక్కువ ధరలు ఇక్కడ అమలు చేస్తే సరిహద్దు జిల్లాలకు అక్కడి నుండి మద్యం రవాణా జరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో మన రాష్ట్ర లిక్కర్ మార్కెట్పై ప్రభావం పడి ఆదాయం తగ్గే ఛాన్స్ ఉంది. అందుకనే అక్కడ ఏ ఏ బ్రాండ్స్కు ఏ ధరలతో విక్రయిస్తున్నారో వివరాలు తెలుసుకొని ఇక్కడ ఏ బ్రాండ్స్ను పెంచవచ్చో పరిశీలిస్తున్నారు. ఆ రాష్ట్రంలో మనకంటే ఎక్కువ ధరలతో విక్రయిస్తున్న బ్రాండ్స్ ధరలను మాత్రం పెంచి మిగతా బ్రాండ్ ధరలను పెంచకూడదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది. అయితే సాధ్యమైనంత తొందరలోనే కొత్త రేట్లను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రతి 2 నెలలకోసారి లిక్కర్ ధరలను సవరిస్తుంటారు. కానీ రాష్ట్రంలో 3 ఏళ్ల క్రితం నిర్ణయించిన ధరలతో విక్రయాలు కొనసాగుతున్నాయి. పాత ధరలతో లిక్కర్ సరఫరా చేయలేమని లిక్కర్ తయారీదారులు పలుసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో కొత్త ధరలను నిర్ణయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇందులో భాగంగా 2 నెలల క్రితం ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలుసార్లు సమావేశమై తయారీదారుల అభిప్రాయాలు సైతం పరిగణలోకి తీసుకొని తన నివేదికను రెడీ చేసినట్టు తెలిసింది. కమిటీ తన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం. ఇక పొరుగు రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్స్ ధరలు ఇక్కడి కంటే కాస్త ఎక్కువగా అక్కడ ఉన్నాయి. వాటిని పెంచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. దీంతో ఒక్కో ఫుల్ బాటిల్ ధర సుమారు 8 నుండి 10% వరకు పెరిగే అవకాశం ఉంది. కొత్త ధరలను అమలు చేస్తే ప్రతి ఏటా అదనంగా సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ధరలను సవరణ చేసే అవకాశం అయితే మాత్రం ఉంటుంది. అందులో భాగంగా ఇక ఒక కమిటీని ఏర్పాటు చేయడం, అలాగే వాస్తవ పరిస్థితులు చూసుకొని తయారీదారుల యొక్క అభిప్రాయం తీసుకొని, అలాగే ఎక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా పక్క రాష్ట్రాలకు లాభం జరగకుండా అన్ని రకాలుగా ప్లాన్ చేస్తుంటారు. అందులో భాగంగా జరుగుతుంటుంది. కానీ ప్రభుత్వం దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల క్రితమే అంటే ఒక ఏడాది క్రితమే జరగాల్సిన పని ఉండే, కానీ ప్రభుత్వం అప్పుడు మొగ్గు చూపలేదు. కానీ ఇటు తయారీదారుల నుండి ఎక్కువగా డిమాండ్ రావడం ఇబ్బంది అవుతుంది, నష్టపోతున్నాము, మార్కెట్ పరిస్థితులు కూడా బాగలేవు, కాస్త సవరించాలని కూడా ఇటు తయారీదారుల నుండి డిమాండ్ రావడం, ఇందులో భాగంగా ప్రభుత్వం కూడా ఈ ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా మొత్తం కూడా వివరాలు తెలుసుకొని ఎంతెంత ఉంది, పక్క రాష్ట్రంలో ఎలా అమలు అవుతున్నాయి, పొరుగు రాష్ట్రాల్లో ఎలా అమలు అవుతున్నాయి, ప్రధానంగా మనకు ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్లో అక్కడ మద్యం ధరలు బ్రాండ్ల వారిగా ఎలా ఉన్నాయి, వాళ్ళు పెంచిన తర్వాత ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చింది, ఏ బ్రాండ్లకు ఎంత ఉంది, దాన్ని బట్టి మనం ఎంత పెంచితే బాగుంటుంది, ఎక్కువ పెంచడం వల్ల కూడా ఒక పెద్ద సమస్య ఉంది. ఇక్కడ ఒకవేళ మద్యం ధరలు భారీగా పెంచితే మాత్రం మనకు సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా సరిహద్దు జిల్లాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి పక్క రాష్ట్రాల నుండి కూడా బ్రాండ్ అయితే మాత్రం మరి అక్రమంగా తరలించే అవకాశం ఉంటుంది. తద్వారా మార్కెట్కు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా గండిపడే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెము తేడా రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే పెద్ద బ్రాండ్ల చిన్న బ్రాండ్ల దేని మీద పెంచుదాం, చిన్న బ్రాండ్ల మీద ఎక్కువ పెంచితే లాభం వస్తుందా, రకరకాల చర్చలు రకరకాల లెక్కలు కూడా ఉన్నాయంటే ఇందులో భాగంగా త్వరలో ఇక మద్యం ధరలు పెరగడానికి అన్ని రకాలుగా రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా 8 నుండి 10% వరకు అయితే మాత్రం ఫుల్ బాటిల్ మీద పెరగబోతుందట. మరి చూడాలి దీనిపై మరి ఎలాంటి స్పందన వస్తుందో, మరి అలాగే మరి పక్క రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్లా పెంచుతారో, దాంతోపాటు ప్రభుత్వానికి దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ఇక బ్రాండ్ల వారిగా త్వరలో అయితే మాత్రం ధరలు పెరగబోతున్నాయి. అందులో భాగంగా
ప్రైజ్ ఫిక్సేషన్ కమిటీ అయితే మాత్రం నివేదికను కూడా సిద్ధం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలో మరి ఈ అంశంపై ఒక కదలిక వచ్చే అవకాశం ఉంది. త్వరలో ఇక కొన్ని బ్రాండ్ల వారీగా ధరలు అయితే మాత్రం పెరిగే అవకాశం అయితే ఉన్నట్టయితే తెలుస్తోంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు గత ఏడాది క్రితమే ఈ యొక్క ప్రాసెస్ జరగాల్సిన అవసరం ఉండే, కానీ ప్రభుత్వం అప్పుడు ఇప్పట్లో పెంచేది లేదంటూ కూడా పెండింగ్లో పెట్టింది. ఇందులో భాగంగా ఇక తప్పని పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తోంది. అందులో భాగంగా ఇక బ్రాండ్ల వారీగా ఏ ఏ బ్రాండ్లు, పెద్ద బ్రాండ్లు, చిన్న బ్రాండ్లు, దాని డిమాండ్కు తగ్గట్టు, అలాగే ఒకవేళ తక్కువ ఎక్కువ దాన్ని బట్టి పక్క రాష్ట్రంకు ఎఫెక్ట్ కాకుండా, పక్క రాష్ట్రానికి లాభం చేకూర్చకుండా, ఇక్కడ నష్టం జరగకుండా ఏ మేరకు పెంచితే బాగుంటుందనే దానిపైన కూడా దాదాపు అంతా కూడా నిర్ణయం పూర్తయిపోయినట్టు తెలుస్తుంది. త్వరలో ఇక మద్యం ధరలు పెరగబోతున్నాయి. మొత్తానికి లిక్కరు ధరలు అయితే మాత్రం పెంచడానికి అన్ని రకాలుగా కూడా రంగం సిద్ధమైంది. చూడాలి మరి ఎలాంటి ధరలు పెంచుతారు, దాని ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఇక మందు బాబులకుగా షాక్ గురే అంశం ఉంటుందా, లేకపోతే సాదాసీదగా కొంచెమే పెంచుతారా లేదనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే ఉంది. దీనికైతే మాత్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.